విజయవాడ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ. డ్రైనేజీ సమస్య తీర్చి వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. ఓపెన్ డ్రైనేజీ లీక్స్ వల్ల నీరు కలుషితం కాకుండా చూస్తామని తెలిపారు. నాలాల్లో పోడికి తీత పనులు చేపట్టి వాన నీరు వెళ్లిపోయేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఈ క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ టెంపరేచర్కి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావడం ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేసేది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ అంటే ఇటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్ చేస్తున్నారు. డైలీ 2 times వస్తున్నారు. మొత్తం 1,28,712 హౌసెస్. అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటుంది దాంట్లో పోవటం, అది ఆ నీళ్లు తాగటం కలుషితం కావటం దానివల్ల జరుగుతుంది. అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్కి స్టేట్ మొత్తం అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని 2014-19 దాకా కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీంట్లో స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు, సిల్ట్ డ్రైవ్. ఎందుకంటే కాలువల్లో ఉండే ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు. అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత మినిమైజ్ కావడానికి ఉంటుంది. దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయమన్నాం. ఇవాళ కూడా అధికారులతో కూర్చొని డ్రైవ్ చేసి సిల్ట్ తీసి